రోజూ కొంచెం మెడ నొప్పి, కింది నడుము దగ్గర ఒత్తిడి లాంటివి చిన్నగా అనిపించొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇవే పెద్ద సమస్యలకు గేటు ఓపెన్ చేస్తుంటాయి. అదే స్పాండిలోసిస్. ఈ పేరేమైనా విన్నారా? వయసు వల్లే కాదు, పని వల్ల ల్యాప్టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం కూడా దీనికి ఓ ముఖ్య కారణం. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, ఎక్కడ వస్తుంది సమస్య? మెడకి వస్తే అది సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ తిప్పితే కరకర శబ్దం, నొప్పి, గట్టితనం ఉంటే ఇదే కావచ్చు. థొరాసిక్ స్పాండిలోసిస్ అంటే నడుము మధ్యలో వెన్ను బాగా ఒత్తిడిగా ఉంటే దీన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇక లంబర్ స్పాండిలోసిస్ అయితే కింది నడుములో నొప్పి, ముఖ్యంగా ఉదయం లేవగానే అసౌకర్యంగా అనిపిస్తే ఆ లంబార్ ఏరియా ఒక హెచ్చరిక ఇస్తోంది అన్నమాట. ఇవన్నీ సింపుల్ సిగ్నల్స్ లాగానే కనిపిస్తాయి. కానీ పట్టించుకోకపోతే అవే మనల్ని నిజంగా ఇబ్బంది పెడతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో రాయండి.